సార్ నా పేరు మనోజ్ కుమార్ సార్. మనోజ్ కుమార్, నువ్వు మీ అమ్మా నాన్నల్ని చిత్రహింసలు పెడుతున్నట్టు వాళ్ళు డైలీ పోలీస్ స్టేషన్కి అయితే తిరగడం జరుగుతుంది. ఓకే. ఎందుకు నువ్వు నిజంగా మీ అమ్మ నాన్న కొడుతున్నావు? నేను కొట్టక ముందే కొట్టినాను కంప్లైంట్ వస్తుంది సార్. కొట్టినాను కంప్లైంట్ ఇస్తుర్రు, వాళ్ళు డైలీ వస్తుర్రు తీసుకొని వెళ్తుర్రు. నిన్న తినలే, ఈరోజు తిందామనుకున్నా తాళం వేసేస్తుంది, లాక్ వేసేస్తుంది. అన్నం కూడా ఈరోజు కూడా తినలేను నేను. ఓకే, నువ్వు పని ఏం చేస్తావు మామూలుగా? సార్ ఇంతకుముందు మనకుండా జిహెచ్ఎంసీలు వేస్తున్నాయి సార్. హెల్త్ బాగాలేదని చెప్పి మానేసిన. అయితే ఇప్పుడు మామూలుగా ర్యాపిడో కొడుతున్నారు సార్. నీకు బండి ఉందా? బండి ఉంది. ఓకే, ర్యాపిడో ఇప్పుడు మీ అమ్మ ఒక్కడే కాకుండా మీ నాన్న అమ్మ ఇద్దరు కూడా నీ మీద కంప్లైంట్ ఇస్తున్నారు కదా? అవును అవును. వాళ్ళు ఎలాంటి కంప్లైంట్ ఇస్తున్నారో తెలుసా? ఒకసారి నేను ఇచ్చిన కంప్లైంట్, నన్ను కొట్టినప్పుడు నేను కూడా ఇచ్చిన కంప్లైంట్. మా డాడీ నన్ను కొట్టినప్పుడు, ఇక్కడ సైడ్లో కొట్టినప్పుడు నేను కంప్లైంట్ ఎఫ్ఐఆర్ నేను ఇస్తే నేను కంప్లైంట్ ఇచ్చేసి మా పెద్దమ్మ చెప్పింది, కంప్లైంట్ ఇచ్చేసే పోరా, ఎఫ్ఐఆర్ ఇచ్చేసే పోరా అని చెప్తే ఇచ్చేసి లెటర్ రాసి ఇస్తే మళ్ళీ ఫోన్ చేసి మేము హ్యాండిక్యాప్ని సార్, నేను అది సార్ ఇది సార్ అని చెప్పి మా ఫాదర్ ఈమె డైలాగులు ఏడుస్తుంది. ఈమె నాయన నీ కాలు మొక్తానైనా అదే ఇది అని చెప్పి ఏడుచుకుంటా మాట్లాడుకుంటా అని చెప్పి ఇష్యూ చేసింది అనమాట. ఇష్యూ చేసింది. ఆ పోలీసు వాళ్ళు వచ్చి నన్ను రమ్మని చెప్పారు, ఫోన్ చేసారు. సండే రోజు తీసుకెళ్ళారు. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు తీసుకెళ్లారు? నిన్న తీసుకోరు. మొన్న నైట్ నిన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు కదా? నిన్న నీతో అక్కడ ఎవరు మాట్లాడారు? సార్ మాట్లాడారు. ఎస్ఐ గారు మాట్లాడారా? ఏమన్నారు అక్కడ? ఏమల్లే, జాగ్రత్త ఉండండి, ఎందుకు కొట్లాడాలి, ఇవన్నీ జాగ్రత్త ఉండమను అంటే ఒక లెటర్ రాసి ఇచ్చినాం. ఏదన్నా ఉంటే మా బాధ్యత అని చెప్పి మా మామూలు రాసి ఇచ్చేసి లెటర్ సార్. ఓకే, ఇప్పుడు మీ ఇంట్లో గొడవలకి మీ మావయ్యకి సంబంధం ఏంటి అసలు? అడగండి సార్, అక్కడ నాకు సంబంధం లేదు. ఇది మా మామనే, మా తాత మా మామూలే కట్టించారు ఇల్లు. అయితే ఆయన తిడుతుంది, గలీజ్ బూతులు మాట్లాడుతుంది, గలీజ్ మాటలు తిడుతుంది. ఆయన ఏదో యూనివర్సిటీ ప్రైవేట్ ఎంప్లాయీ జాబ్ చేస్తాడు, స్కూల్ ఆఫీస్లో. అతని మీద కూడా కంప్యూటర్ ఆపించింది. మా ఇద్దరు మామూలు వస్తే ఇద్దరు మామూలను కూడా తిట్టేసేసింది, గలీజ్ మాటలు తిట్టింది. మరి ఇప్పుడు వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే, వాళ్ళు నీతో కలిసి బ్రతకలేను, వాడు మమ్మల్ని చంపేస్తాడు, గొడ్డలు కూడా దాచాడు, ఇవన్నీ కూడా చెప్తున్నారు. అవే పట్టుకొని తిరుగుతున్నారు. నిన్న కూడా సార్ లెటర్ రాసిచ్చినాం కదా. ఇప్పుడు ఏమనైతే మేము ఆమె కొట్టము చేయము అని చెప్పి లెటర్ రాసి ఇచ్చినాము. ఏమన్నా వాళ్ళకి ఏమన్నా అయితే మా బాధ్యత అని తీసుకున్నాం. నిన్న ఎస్ఐ సార్ వాళ్ళకి ఏదైనా అయితే మా బాధ్యత అని రాశారా? ఓకే, మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి సార్? మీకు 1996 నా డేట్ ఆఫ్ బర్త్, 27 సంవత్సరాలు నాది. సో ఇంట్లో అయితే గొడ్డలు దాయలేదు కదా? నిజం చెప్పు, గొడ్డలు ఏం దాయలేదు కదా ఇంట్లో? ఇంట్లో గొడ్డలు దాయలే. సార్ ముంగంటే సార్ వచ్చిండు. ఆ రోజు వస్తే నా డ్రింక్ చేసి బయట కూర్చున్నా, గుడ్డలు పెట్టుకుని కూర్చున్నా. సార్ అన్నాడు ఇచ్చారు గొడ్డలు ఇచ్చేసి అని చెప్పి నన్ను గుర్తుపట్టి ఆయన కానిస్టేబుల్ గొడ్డలి పైన పడేశారు. ఓకే, దాపెట్టిన గొడ్డలు అయితే నేను లేను కూడా, నిన్న అక్కడ ఉన్నా. ఇప్పుడు ఇవాళ వచ్చిన స్నానం చేసుకున్నా, ఇక అప్పటి నుంచి ఇట్లనే కూర్చున్నా. మా ఫాదర్ ఏమంటుండో ఒకటే మాట అంటుండో, ఇంట్లోకైనా వెళ్ళిపో. ఓకే ఓకే, తీసే ఇక అస్సలు పెట్టలే కూడా. ఆయిల్ అమ్మా అది చూపి, మామూలుగా చెప్తా. ఓకే, దాంతో ట్రై చేశాడు. ఓకే రైట్, వదిలేసే, అది లోపల పెట్టేసే బయట తీయొద్దని. ఓకే, ఇప్పుడు సర్లే, ఇంకా అయిపోయింది.
పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, ఇక నుంచి జాగ్రత్తగా ఉంటావా? జారుతుంటాను కదా, నా కంప్లీట్ రాసి ఇచ్చినందుకే వదిలేసారు. ఇప్పుడు ఆమె 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 ఎట్లా మాట్లాడుతుందో తెలుసా? మేమన్నా చచ్చిపోతాము, మేము బతకలేము అని చెప్పేసి అంటుంది ఆమె. అదే వాళ్ళ ఇష్టం సార్. ఆమె ఏమంటది మరి? అదేంటి, కన్న తల్లిదండ్రులను అలా ఉంచి తప్పు కదా? వాళ్ళు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా, నేను మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు. తప్పు కదా అట్లా కన్న తల్లిదండ్రులను అట్లా చేయడం తప్పు కదా? దేని దొరికితే దాంతో పొడిచేస్తాడు, దేని దొరికితే దాంతో కొట్టేస్తాడు. ఏమనంటే నా బస్ పాస్ చూపెడతాడు ఆయన. బస్ పాస్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ది 10 రూపీస్ బస్ పాస్ ఉంటుంది కదా, 1 ఇయర్కి ఒకసారి, ఆ బస్ పాస్ చూపెడతాడు. అది సార్ మ్యాటర్. ఇప్పుడు మా మామ వాళ్ళు అయితే నాకు నిన్ననే చెప్పేసారు వాళ్ళు, మా బావంది ఇచ్చిర్రు కంప్లైంట్. అगर మా బావకి ఏమైనా అయింది అనుకో వస్తాము. ఇప్పుడు మీ మావయ్యలు ఎక్కువ, మీ అమ్మలు ఎక్కువ నీకు? మా మమ్మీ మా డాడీ ఇంపార్టెంట్ నాకు. ఆయన ఏం చెప్పండి నాకు, కుట్రా తాగి కుట్రా అన్న ఆయన ఎందుకు చెప్తాడా? ఆయన ఇస్తున్నా నాకు పైసలు ఏమని. ఇప్పుడు పని చేస్తున్నావు కదా? అవును, ఇప్పుడు పని చేసుకుంటున్నావు కదా నువ్వు? బండి కూడా తీసుకొని దాపెట్టేసుకుంటూ. ఎవరు, మీ నాన్న? ఓకే. ఇప్పుడు మరి మీ అమ్మ అట్లా చెప్తుంది అంటా సార్. ఇక అట్లా అన్నప్పుడు ఇక నేను ఏం చేయాలి? ఏం చేయలేను ఇక నేను దానికి. ఒకసారి మేమతో మాట్లాడుతున్నాడు. అమ్మ దా. ఇప్పుడు మీరు నిన్న కంప్లైంట్ ఇచ్చారు, ఏమని ఇచ్చారు కంప్లైంట్? బాబు తాగేసి 200 ఇచ్చిన, 200 ఇస్తే తాగేసి వచ్చాడు. వచ్చి ఇక్కడనే నిలబడ్డాడు. అరే లంజ కొడక, నాకేం పని పెట్టించినవరో బాడకు, లంజ కొడక నువ్వు, ఇవన్నీ నొప్పి అవుతున్నాయి నాకు సాలే అని చెప్పి అన్ని గొడ్డన్లు అన్నీ తీసేస్తే మేము పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినాం. అన్నీ తీసేసిండు. ఇప్పుడు నైటా మార్నింగ్? ఒకటవుతుంది. ఇగో ఈ కిరాయి రూమ్లో దాగున్నాం. కిరాయి రూమ్లో దాగుంటే గొడ్డలు తీసుకొని కొడుతున్నాడు. పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే వెహికల్ ఖరాబ్ అయిందంటారు. వెహికల్ ఖరాబ్ అయిందంటే వెహికల్కి నేను పైసలు ఇస్తా, నువ్వు వేరే బండి నువ్వు పోలీసు వాళ్ళకి పైసలు ఇస్తా, వేరే బండి తీసుకొని రండి, మా ప్రాణాలు పోతాయి, లేకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటా అని చెప్తే అప్పుడు 1 గంట తర్వాత వచ్చారు. వస్తే అప్పుడు ఆయన గొడ్డలు తీసి అక్కడ పడేశాడు. మీరు ఉండండి సార్, ఒక కవర్లో మేము బిస్తాలు పెట్టుకొని అక్కడ వాడి పండుకుంటామని చెప్పి, మా చుట్టాలు వెళ్తే పండుకుంటున్నాము డైలీ తెలుసా. మేము ఇంట్లో పండుకుంటలేదు, ఇంత ఇల్లు మా ఉండి నేను గలీజు పైకాళ్ళు కడుగుతా, కన్నా బట్టలు ఉతుకాడు, బాసన్లు దోమనీకి పోతా, కన్నా ముట్టి బట్టలు ఉతుకుతా, నీకు అంటాడు. నా బిడ్డకు తిడతాడు గలీజు మాటలు, లంజ ఎందుకు వస్తావు, లంజదానా నువ్వు అని. డాడీకి లంచ కొడుక భయానికి అంటాడు. అట్లా తాగేసి వచ్చి మాకు నైట్లో పండనియ్యాడు, బాత్రూంలో పడుకుంటూ కింద పడతాడు. కంప్లైంట్ ఇచ్చానన్నారు కదా, కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎస్ఐ గారు మీతో ఏం మాట్లాడారు? ఎస్ఐ ఏం చెప్పిండు, ఇడ్సపెట్టొద్దు, వీనికి జైలు వేసేయమని చెప్పిన మేము. జైలు వేసామంటే వేసేస్తాం అని చెప్పారు, మళ్ళీ ఇడ్సపెట్టేశారు అంతే. మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఇస్తామా, ఇప్పుడు దోస్తులలో పోతాడా తాగేసి వచ్చి మళ్ళీ రాత్రికి మాది అదే ఉంటుంది స్టోరీ అంతే. డైలీ ఇదే జరుగుతుంది. డైలీ మాకు ఇదే. ఇక కారం రొట్టె నన్ను తినేసి పడుకుందామంటే కూడా మాకు సుఖం లేదు. లంజదానా ఇదే సార్ మాకు ఎప్పటికీ ఇదే. ఇప్పుడు మరి పోలీసులు కూడా పంపించేశారు కదమ్మా. చెప్పేస్తాడు, అన్న కొట్టు, కొట్టు అని చెప్తాడు, కొడతాడు. నా మగుడు కొంచెం ఆయన వికలాంగుడు. ఇప్పుడు పోలీసులు కూడా పంపించేశారు కదా, మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు? అసెంబ్లీ దగ్గరికి పోవాలి. అసెంబ్లీ దగ్గరికి పోయి రేవంత్ రెడ్డికి చెప్తా అంతే. పోలీసు వాళ్ళ దగ్గరికి పోయి కూడా అది తీసుకొస్తా నేను, రిటర్న్ మళ్ళీ కాగితాలు తీసుకొస్తా, అసెంబ్లీ దగ్గరికి పోతా. ఏంటి రిటర్న్ తీసుకొచ్చేది ఏంటి? వాళ్ళు పట్టించుకోవట్లేరు కదా. మరి యాక్షన్ అంటే నేను పోలీసు వాళ్ళ మీద నేను రిటర్న్ కేసు పెట్టాలంటే ఎట్లా పెట్టాలో చెప్పు, నాకు రాదు కదా, చదువుకోలేను కదా. మళ్ళీ నన్ను ఆట ఆడిస్తుడు మమ్మల్ని. మరి నా బిడ్డ ఉంటే కొంచెం నా బిడ్డ ధైర్యం ఉండే. నా బిడ్డ పెళ్ళి ఇప్పుడు 2 నెలలు అవుతుంది. ఇదే 7వ క్లాస్ నుంచి తాగుతాడు ఆయన. రైట్, ఒక నిమిషం. 7వ తరగతి నుంచి తాగుతున్నారా మీరు? నేను 7వ క్లాస్ నుంచి తాగుతాను. 2013లో నా 10th అయిపోయింది, 12-13లో నా 10th అయిపోయింది. దాని తర్వాత కాలేజ్ ఇంటర్ చేసిన.
ఇంటర్వ్యూ చేసిన నేను. ఎందుకు రీజన్ ఏంటి, నువ్వు ఇలా అయిపోవడానికి రీజన్ ఏంటి? అదేం లేదు. లేదు. చెప్పు, పర్వాలేదు. ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏం ప్రాబ్లం లేదు. నువ్వు అంతా నీ మైండ్ సెట్ అంతా కరెక్ట్గానే ఉందా? అంత కరెక్ట్గానే ఉంది. మరి అమ్మ నీ గురించి అట్లా చెప్తుంది. అన్ని బ్యాడ్ లాంగ్వేజ్, మొత్తం బ్యాడ్గా మాట్లాడుతుంది, గలీజ్గా. తిడతామని చెప్తుంది కదా. నేను కూడా తిడతా, అబద్ధం ఏంది చెప్ప, నేను కూడా తిడతా. గలీజ్ మాట్లాడేది నాకు తిట్టేస్తా. నేను అన్నం పెడుతుంది, గలీజ్ మాటలు తిడుతుంది, నా సాడు కండలు తింటున్నా వాడుకో అది ఇది అని అంటుంది. అదే దేని దొరుకుతుంది దాంతో ఇచ్చేస్తా. అట్లా కొట్టొద్దు. ఇప్పుడు నీకు ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు కదా, ఇక నుంచి నువ్వు ఏదన్నా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే కొట్టొద్దు. నువ్వు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. ఓకే ఓకే ఓకే. ఏదైనా సమస్య ఉంటే ఏం చేస్తావు? కొట్టొద్దు. కొడితే మళ్ళీ నీ మీద కేసు అవుతుంది కదా. నువ్వు డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. ఇది నేను కంప్లైంట్ ఇచ్చిన సార్, ఇది నేను కంప్లైంట్ ఇచ్చిన, వాళ్ళు ఎందుకు తీసుకోలేరు అది మీరు కూడా చెప్పండి. ఏమని తీసుకుంటారు? కన్న తల్లిదండ్రుల మీద నువ్వు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమని తీసుకుంటారు చెప్పు. నువ్వు సార్ ఎందుకు వచ్చిండు, స్క్రూ డ్రైవర్తో కూర్చుండు కిడ్నీకి దగ్గర. అదే డాక్టర్ దగ్గర పోయి ఇగో చూడ ఇగో చెయ్యి ఇగో. సో డేట్ చూడండి మీరు ఇక్కడ, ఇంకా 04/02/2024 ఈ మంత్ సండే చూడండి. ఈ కంప్లైంట్ కూడా యాక్షన్ తీసుకోలేరు వాళ్ళు, నర్సింగ్ పిఎస్ వాళ్ళు. అది మ్యాటర్ సార్. నన్ను పిలిచిరు మళ్ళీ. ఇప్పుడు జరిగిందంతా వదిలే. ఇప్పటి నుంచి నువ్వు మంచిగా ఉంటావా? మంచిగా ఉంటావు అన్నా కదా. తల్లిదండ్రుల గోన్ నుంచి వాళ్ళతో హ్యాపీగా ఉంటావా? వాళ్ళకి నువ్వు తప్ప ఇంకెవరు లేరు కదా. నువ్వు ఒక్కడవే కదా. మంచిగా చెడ్డని నువ్వు ఒక్కడవే కదా. నువ్వు తాగొద్దనట్లా. నువ్వు బయట తాగేసి వచ్చి ఇంట్లో హ్యాపీగా వచ్చి తినేసి పడుకో. బయట తాగేసి వచ్చి ఇంట్లో తినేసి అట్లా చేస్తే వాళ్ళు గొడవ చేయరు కదా. నువ్వు తాగేసి వచ్చిన తర్వాత గొడవ పెట్టు. డైలీ కళ్ళు తాగుతావు సార్, డైలీ కళ్ళు తాగి. ఇప్పుడు వాళ్ళ గురించి వదిలేసే. ఇప్పుడు నీ లైఫ్ ఇంపార్టెంటా? నీకు 27 ఇయర్సా? నువ్వు ఎలా ఉండాలి? యంగ్ నువ్వు ఈ ఏజ్లో నీకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం అవసరమా చెప్పు? మరి లైఫ్ని మంచిగా లీడ్ చేసుకోవచ్చు కదా. పెళ్లి వయసు కదా ఇది. ఈ వయసులో కేసులు గీసులు ఎందుకు నీకు చెప్పు? ఇక నుంచి నువ్వు అవేమీ చేయొద్దు. ఓకేనా? మాకు మాట ఇవ్వు. ఓకే సార్, మాట ఇస్తాను. ఓకే. నీకు ఏదైనా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళు. ఓకేనా? ఒకవేళ నువ్వు వాళ్ళ మీద చేసుకున్నావు అనుకో, నీకే ఇబ్బంది. అదే చేసుకుంటే డాక్టర్ అంబేద్కర్ ఏమని చెప్పిండు? డాక్టర్ అంబేద్కర్ చెప్పిండు, రాజ్యాంగం మీద పోలీసులు కొట్టే హక్కు లేదు. నువ్వు పట్టుకొచ్చి లాకర్లో కూర్చోబెట్టు. డాక్టర్ అంబేద్కర్ బుక్ కూడా తెచ్చి మాట మీకు తెచ్చిస్తాం మీకు. డాక్టర్ అంబేద్కర్ చెప్పిండు. ఇక నుంచి నువ్వు మంచిగుంటే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నా అంటే ఇక నుంచి నువ్వు ఇంట్లో కొట్లాట వద్దు. నీకు నువ్వు మంచిగా ఉండు. నువ్వు మంచిగా నీ పని చేసుకో. నీకు రోజుకు 500 వస్తే నువ్వు తిను, నువ్వు తాగు, పడుకో, హ్యాపీగా ఉండు. వెళ్దాం అమ్మా. ఇప్పుడు అంతా అయిపోయింది కదా. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. ఆ అబ్బాయి మీరు ఇవ్వద్దు. ఆ అబ్బాయి నువ్వే కష్టపడి సంపాదించుకుని నువ్వే కష్టపడి తాగు. ఓకేనా? ఓకే. నువ్వు మాట ఇస్తున్నావు మరి. ఓకే, నిలబెట్టుకోవాలన్నమాట. ఓకేనా? మీ నాన్నని కొడితే వాళ్ళని కొడితే నీకు నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయి. నా నెంబర్ తీసుకోండి. నా నెంబర్ తీసుకుని అయిపోయిన తర్వాత నా నెంబర్ ఇస్తాను నీకు. వాళ్ళు ఎప్పుడైనా నువ్వు తప్పు చేయకుండా వాళ్ళు ఎప్పుడైనా నిన్ను కొట్టారనుకో, నాకు ఫోన్ చేయి. ఓకేనా? ఇప్పటి నుంచి నువ్వు వాళ్ళ మీద అసలు ఒక మాట అనొద్దు. ఒకవేళ వాళ్ళు అన్నా నువ్వేమనొద్దు. ఓకేనా? నన్ను కాదన్నట్టు నువ్వు వెళ్ళిపో. ఓకేనా? ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, నిన్ను కన్నా తల్లిదండ్రులను ఒక్క మాట కూడా బ్యాడ్ మాట నువ్వు ఒకవేళ వాళ్ళు అన్నారనుకో, వాళ్ళ పెద్దోళ్ళు అన్నారులే నువ్వు చెప్పి వదిలేసే. నువ్వు మాత్రం పట్టించుకోవద్దు. ఓకేనా? ఇప్పుడు నువ్వు సండే వస్తాను పొట్టు కొడుతున్నారు, అది కూడా చూసుకోదు. ఊరుకుంటావా? మీ తల్లిదండ్రులను కొడితే నువ్వు ఊరుకుంటావా?
నీ తండ్రి మీద చెయ్యేసి నువ్వు ఊరుకుంటావా? అంటే మా మామని కంప్లీట్ ఇచ్చిర్రు కదా వాళ్ళ బొమ్మడిదోళ్ళు. ఇచ్చారు, అదంతా అయిపోయింది. ఇప్పుడు నీ కన్న తల్లిదండ్రులు నువ్వు వీళ్ళకి సపోర్ట్గా ఉండాలి. వాళ్ళకి ఎలా ఉంటావు బయట వాళ్ళకి? వాళ్ళ భావాన్ని ఇచ్చినా నన్ను కొడతా అంటారు వాళ్ళు. అయిపోయింది, ఇంకా అదంతా అయిపోయింది. నిన్ను కొడితే నువ్వు ఊరుకుంటావా? నువ్వు ఊరుకుంటావు? నిన్ను కొడితే, నిన్ను కానీ మీ తండ్రిని కానీ మీ అమ్మని కానీ కొడితే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోవద్దు. ఎందుకు ఊరుకుంటావు? ఊరుకోకూడదు. ఓకేనా? ఇక్కడ నుంచి వీళ్ళతో కలిసి హ్యాపీగా ఉండు. నీకు ఎప్పుడైనా డబ్బులు అవసరమైనవి అనుకో అప్పుడు అడగాలి. డైలీ వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారా? వాళ్ళు ఎవరు అడగలేదు సార్, డైలీ అడగలేదు. అన్ని అన్ని అబద్ధాలు చెప్తుంది ఆమె. అన్ని అబద్ధాలు చెప్తుంది, అన్ని అబద్ధాలు. ఓకే. ఈ బిల్డింగ్ సొంత మన అలా వాళ్ళ పెద్దక్క బిడ్డనేమో మా మామకి ఇచ్చారు. సరే, ఇంకా అంతా అయిపోయింది. ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండు. ఓకేనా? నీకు పోలీసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగడం అనవసరం. ఇప్పుడు నువ్వు ఇందాక రాజ్యాంగాలు వేయి అంటున్నావు కదా, మంచిగా తెలివి ఉంది కదా, నీ తెలివితేటలతో డబ్బు సంపాదించుకో. నీకు నీకు మరి నీకు 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 ఏంటి మొత్తం? స్లీపింగ్ టాబ్లెట్సా? ఓకే. ఇప్పుడు నీ ఆరోగ్యం కూడా బాగాలేదు కదా? నా ఆరోగ్యం బాగలేదు సార్. చెప్పు, గొడవలు ఎందుకు? వాళ్ళే తీస్తారు గొడవలు. సరే, వాళ్ళు పెద్దోళ్ళు, నీకన్నా నీ తల్లిదండ్రులు వాళ్ళు, నీ తల్లిదండ్రులు అబ్బా. ఇంక వదిలేసే. నేను ఏమంటున్నా అంటే నీ ఆరోగ్యం బాగాలేదు కదా, నీకు 27 years, నువ్వు కష్టపడి నువ్వు నీ డబ్బులు సంపాదించుకుని నువ్వు మంచిగా ఎంజాయ్ చేయి. అప్పుడు నిన్ను ఎవరు అడుగుతారు? ఓకేనా? ఓకే, మాటలు పెట్టుకో మరి. ఓకే. సో రైట్, చూసారు కదా అబ్బాయి. పాపం అబ్బాయి కొంచెం తన ఆరోగ్య కూడా పరిస్థితి బాగాలేదు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ తల్లిదండ్రులు ఆల్రెడీ తన మీద చాలాసార్లు కేసు అయితే పెట్టారంట. సో సాధారణంగా ఇంట్లో ఉండే గొడవలు ఇక్కడ కూడా ఉన్నాయి. కాకపోతే ఈ అబ్బాయి కొంచెం మితిమీరిపోయాడు. సో ఇప్పుడైతే మనకి అబ్బాయి మాట ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉంటాను, మా తల్లిదండ్రులతో వాళ్ళని ఇబ్బందిని పెట్టడం చెప్తున్నాడు.